ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని పీజీ మెడికల్ లోకల్ సీట్లకు కౌన్సిలింగ్ కొనసాగుతోంది. నిన్నటి వరకు ఈ కేటగిరీలో 28 సీట్లు భర్తీ అయినట్లు అధికారులు తెలిపారు. నేటి నుండి 2 రోజుల పాటు అన్రిజర్వ్డ్ సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఎన్టీఆర్ యూనివర్సిటీ అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలోని 3 విశ్వవిద్యాలయాల పరిధిలో అందుబాటులో ఉన్న పీజీ లోకల్ సీట్లకు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కౌన్సిలింగ్లో నిన్న 28 సీట్లు భర్తీ అయ్యాయి. సర్వీస్, వికలాంగుల కేటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో కౌన్సిలింగ్ను ఆపివేశారు. విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో 56 సీట్లతో పాటు ఉస్మానియా వైద్య కళాశాలలోని 5 రేడియోథెరపీ సీట్లు కలిపి మొత్తం 61 సీట్లకు గాను 32 లోకల్ సీట్లను కౌన్సిలింగ్కు అందుబాటులో ఉంచారు. ఓసీ కేటగిరీలో 14 సీట్లు, బీసీ విభాగంలో 7, ఎస్సీ 5, ఎస్టీ 2 సీట్లు భర్తీ కాగా క్లినికల్ డిగ్రీ 18, నాన్ క్లినికల్ డిగ్రీలో 10 సీట్లు భర్తీ అయినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన మాక్ అసెంబ్లీ ఆలోచింపచేసే విధంగా సాగింది. ప్రజల సమస్యల పట్ల నాయకులు చర్చించిన విధానం ఆకట్టుకుంది. రాజకీయ వ్యవస్థ పట్ల విద్యార్థులు అవగాహన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్వి రావు తెలియజేశారు. వన్-టౌన్ చిట్టినగర్ సమీపంలోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో మాక్ అసెంబ్లీ కార్యక్రమం జరిగింది. మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి, వివిధ మంత్రులు, ప్రతిపక్ష పార్టీల నాయకుల వేషధారణను విద్యార్థులు ధరించారు. ప్రజా సమస్యల పట్ల వారు చర్చించిన విధానం, అధికార ప్రతిపక్ష పార్టీల వ్యంగ్యాలు, ఒకరినొకరు విమర్శించుకోవడం, చలోక్తులు, తెలంగాణ కోసం టీఆర్ఎస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టడం తదితర సభా కార్యక్రమాలు విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని ఆకట్టుకున్నాయి. నేటి రాజకీయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన కలిగించడంతో పాటు బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్వి రావు తెలిపారు. రాజకీయవేత్తనవుతాను, లేకపోతే సంస్కరిస్తాను సమాజాన్ని, ఈ సమాజాన్ని సేవ చేస్తాననే సంకల్పం రావట్లేదు. అలాంటి సదుద్దేశం రావడం కోసమే విద్యార్థులందరూ కూడా మాక్ అసెంబ్లీ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలన్నీ కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారు, భవిష్యత్తులో మనం ఏ రకంగా ఉంటే ఈ సమాజానికి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాం. ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి భార్య కూడా సంచి తీసుకెళ్లి బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ పాండిచేరి ముఖ్యమంత్రి చూస్తే మోటార్ సైకిల్ వేసుకుని వీధిలో తిరుగుతున్న అందరి ఇళ్ళకి వెళ్ళి సెక్యూరిటీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. భవిష్యత్తు రాబోయే కాలంలో మన రాష్ట్రంలో కూడా నీతి నిజాయితీ కలిగినండి స్వచ్ఛమైన పరిపాలకులు వచ్చినట్లయితే బాగుంటుందనే ఉద్దేశంతో, అలాంటి ఉద్దేశం రావాలని ఈ చిన్నారులందరికీ, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా మంచి రాజకీయ సంకల్పం కలగడం కోసం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4 ఎస్ఐలను సిపి మధుసూదన్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి కేటాయించిన స్టేషన్లలో రిపోర్టు చేయాలని సిపి ఆదేశించారు. పోలీస్ కమిషనరేట్లో 4 ఎస్ఐలను బదిలీ చేస్తూ సిపి మధుసూదన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నున్న రూరల్ పాయకాపురం పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న క్రైమ్ ఎస్ఐ దుర్గారావును వన్-టౌన్ క్రైమ్ ఎస్ఐగా బదిలీ చేశారు. అక్కడ ఉన్న మురహరిని వీఆర్ఓలో ఉంచారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారు. వీఆర్లో ఉన్న కె ఇంద్రా శ్రీనివాసును నున్న రూరల్ స్టేషన్కు, సిసిఎస్లో ఉన్న బి లోవరాజును పటమట స్టేషన్కు బదిలీ చేశారు. ఈ 4 ఎస్ఐలను వెంటనే రిలీవ్ చేయాలని ఆయా స్టేషన్ల సీఏలను సిపి ఆదేశించారు. శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహించిన కూచిపూడి నృత్యాంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నృత్యాంశాలు ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకునే విధంగా సాగాయి. నిన్న సాయంత్రం శ్రీ శివరామకృష్ణ క్షేత్ర శ్రవణ సదన వేదికపై అన్నమయ్య కృష్ణునిపై రాసి పాడిన సంకీర్తనలతో జేఎంఎస్ యోగాభారతి ఆధ్వర్యంలో జేఎంఎస్ డాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన అన్నమయ్య కృష్ణతత్వం నృత్యరూపకం భగవత్తత్వాన్ని చాటుతూ సాగింది. దాదాపు 23 మంది చిన్నారులు ఈ రూపకంలో నాట్యాభినయం చేసి అందరినీ మెప్పించారు. ఇదే వేదికపై మేకప్ కళాకారులు కుసునూరి సోమశేఖర్ను సత్కరించారు. ఈ సభకు వ్యాఖ్యాన కళాశిరోమణి వేముల హజరత్తయ్య గుప్తా సభాధ్యక్షునిగా వ్యవహరించి ఇటువంటి రూపకాలు మరిన్ని రావాలని, పిల్లల్లో చిన్ననాటి నుంచే ఆధ్యాత్మిక తత్వం అలవడుతుందని, దీనివలన సమాజం మంచి చెడుల విశ్లేషణలతో సుఖశాంతులతో ఉంటుందని అన్నారు.
కశ్యపు ప్రకటనలో.